ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దిగజారుడు రాజకీయం చేస్తున్నారని చెప్పడానికి ఈరోజు కుప్పంలో జరిగినటువంటి సభలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఎవరైనా సరే మహిళలకి నేను అండగా నిలుస్తాను, గతంలో రుణమాఫీ చేస్తాను, లేకపోతే ఆర్థికంగా వాళ్ళ ఎదుగుదలకి నేను తోడ్పాటును అందిస్తాను అని చెప్పాల్సింది పోయి, నేను నాణ్యమైన మందును ఇస్తాను, మీ మొగుళ్ళని ఇంకా ఎక్కువ తాగమని చెప్పేసి మీరు చెప్పండి, నేను మంచి మందు సరఫరా చేస్తాను, తక్కువ ధరకి సరఫరా చేస్తానని ఈ రకంగా అంటే రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇంట్లో ఆడపడుచులతోటి మొగుళ్ళకి మందు కూడా వాళ్ళే పోసేలాగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. నిజంగా అంతే ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? ఏదైనా సరే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినారు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ ఒక 40 సంవత్సరాల్లో మీరు కుప్పానికి ఏం చేసినారు? లేకపోతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పానికి ఏం చేసినారు? లేకపోతే కుప్పంలో ఉన్న ఆడపడుచులకు ఏం చేసినారో చెప్పాల్సింది పోయి, నేను మందు సప్లై చేస్తాను అని చెప్పేసి చెప్పుకోవడం అంటేనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంత పతనం అయిపోయిందనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. దిగజారుదు అనుకున్న ప్రతిసారి ఇంకా రోజుకి ఇంకా దిగజారుస్తూ పోతున్నారు. ఈరోజు మందే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ప్రాబ్లం, మందు ధర పెంచడమే ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ప్రాబ్లము అని చెప్పి అన్న విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అనేది నిజంగా మద్యపాన నిషేధం చేస్తానో, లేకపోతే ఆడవాళ్ళకి ఇంకా మందు ధర నేను అందుబాటులో లేకుండా చేస్తాను, మీ మంగళసూత్రాలు నీకు నేను కాపాడుతాను అని చెప్పాల్సింది పోయి, నేను తక్కువ ధరకి ఇస్తాను, నేను ఇంకా తక్కువ ధరకి ఇస్తాను అని చెప్పేసి ఆడవాళ్ళ ముందు మాట్లాడడం అనేది నిజంగా దిగజారుడు చర్య. దీన్ని మహిళా లోకం కూడా హర్షించరు, తప్పకుండా వాళ్ళందరూ కూడా ఖండిస్తారు. మహిళలకి ఏం చేశారు, గతంలో ఏం చేస్తారనేది మాత్రం చెప్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను.